హలో ఏమ్మా నేను ప్రాబ్లం వేసాం కదా చూడండి ఒకసారి. రిసీవ్డ్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ ఫర్ ది ఇయర్ 31st March 2016. సో దీన్ని ప్రిపేర్ చేయడానికి మనము డెబిట్ సైడ్ ఎక్స్పెండిచరు, క్రెడిట్ సైడ్ రిసీవ్డ్స్. అయితే ఇక్కడ రూపీస్ కి కాలమ్స్ పెట్టాం. డెబిట్ సైడ్ ఎక్స్పెండిచర్ కి రూపీస్ 3 కాలమ్స్. ఎలాగా? ఎక్స్పెండిచర్ అప్ టు 31st 2015, 2015 వరకు అయినటువంటి ఎక్స్పెండిచరు, అలాగే ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది ఇయర్, టోటల్ ఎక్స్పెండిచర్ రెండు కలిపితే మనకు టోటల్ ఎక్స్పెండిచర్లు. అలాగే రిసిప్ట్స్ కూడా అంతే. క్రెడిట్ సైడ్ రిసిప్ట్స్ అప్ టు 31st 3/2015, 31/3/2015 వరకు వసూళ్లు ఫస్ట్ లో, అలాగే సెకండ్ కాలంలో డ్యూరింగ్ ది ఇయర్ అంటే ఏమంటే ఎవరు అద్దాలు వేసుకొని ఆయన బర్త్డే అంట. సరే అవునవును అవునవును మనకు ముగ్గురు దాకా రెగ్యులర్ ఆయనలే పొలిటికల్ సైన్స్. సరే అంటే థ్యాంక్ యూ. ఒక చక్క వాటర్ తెచ్చింది అంటే మళ్ళీ మర్చిపోకుండా. అది అయిపోయిన తర్వాత నిమ్మ లీలాశ్రీ, సంధ్య, స్వాతి, లావణ్య. ఏమ్మా నేను వేసాం ప్రాబ్లం చూసుకోలేదా? స్వాతి, శ్రీకర్, నిన్న ప్రాబ్లం వేసాం కదా, అది చూడండి. దాని గురించే నేను చెప్తూ ఉన్నాను. ఏంది ఇది? ఎవరు ప్రిన్సిపల్? ఏమి ఎవరు పంపారు యూనివర్సిటీకా? 9 మంది అందరూ ఇచ్చేసారా? తీసుకురా, తీసుకోవాలి స్వీట్. గ్రీన్ పెన్ కావాలి కదా? మా రూమ్ లో ఉంటుంది, నేను తెచ్చి పెడతాను. మా రూమ్ లో ఉండాలి, నేను తెచ్చుకుంటాను. మళ్ళీ పెడతాను ఖాళీ అయిన క్లాస్ అయితే 1 అవరే ఉండేది నాకు. సరే లావణ్య, ఇంకెవరమ్మా? సంధ్య. నిన్న మీ ప్రాబ్లం వేసిన వాళ్ళు ఎవరో ఒక రెస్పాండ్ కావాలి నాకు. హలో, నిన్న ఆ ప్రాబ్లం ఎవరు వేస్తారమ్మా? హలో,
లావణ్య, ఇంకెవరు? సార్ మీరు చెప్పండి సార్, చూసి చెప్తాను సార్. ఎవరుమా? భూపతి. ఇది నువ్వు కాదు, ఇంగ్లీష్ వాళ్ళు నిన్న ప్రాబ్లం వేశారు కదా సిఏ వాళ్ళు అది ప్రాబ్లమ్ చూస్తే కదా నేను చెప్పాలా, చూడకుండా వేసిన వాళ్ళు ఎవరు లేకుండా. ఏం వాళ్ళు ఎవరు రెస్పాండ్ కలదా? నువ్వు కూడా వేసావు భూపతి? నేను వేయలేదు సార్, కానీ అనుకుంటాను సార్. కానీ వేసిన వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అయితే ఎవరో బాగుంటది. శ్రీకర్, స్వాతి, సంధ్య, లావణ్య, మహమ్మద్ ఎవరు రెస్పాండ్ అయ్యేటట్టే లేరే. ఏమ్మా సంధ్య, స్వాతి, లావణ్య, హలో? రైట్, మీరు ఎవరు రెస్పాండ్ కాలేదు అని చెప్పాలి మీకు. ఓకే, పోతే అక్కడ మనకు రిసిప్ట్ సైడ్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే వాటాలు ద్వారా కానీ, ఈక్విటీ వాటాలు, ఆధిక్యపు వాటాలు, డెబెంజర్లు ఇవన్నీ చూపిస్తాం. ఎందుకంటే నేను చెప్పేది క్యాపిటల్ అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ క్యాపిటల్ అంటే మూలధన యొక్క స్వరూపము. ఎలా సమకూర్చుకుంటారు మూలధనాన్ని అంటే ఈక్విటీ వాటాల ద్వారా కానీ, లేదా ఈక్విటీ వాటాలు మరియు ఆధిక్యపు వాటాలు, డెబెంజర్లు, ఓకేనా, ఇంకా ఏదైనా రుణాలు. సో కాబట్టి ఇవన్నీ మనం క్యాపిటల్ రిసిప్ట్స్ గా చూసి, అంటే ఇంకా ఉన్నాయి కదా లైబిలిటీస్ చూపించాల్సినటువంటివి, అవన్నీ ఎందుకు చూపించలేదు మనం ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ లో అంటే ఓన్లీ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ కి సంబంధించినటువంటి మూలధన ఖాతాకు సంబంధించినటువంటి రిసిప్ట్స్ మాత్రమే చూపిస్తాం. ఓకేనా? అలాగే డెబిట్ సైడ్ మూలధన ఖాతాకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అంటే స్థిరాస్తులు కొనుగోలు చేస్తే మాత్రమే మనము డెబిట్ సైడ్ చూపిస్తాం. ఇది ఇక్కడ వాళ్ళు చేసేది. రిమైనింగ్ అన్ని జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తారు. అర్థమవుతుందా? రైట్, అందువల్ల క్రెడిట్ సైడ్ రిసిప్ట్స్ బై ఈక్విటీ షేర్స్ టోటల్ 10 lakhs. కరెంట్ ఇయర్ వచ్చేసి 2 lakhs ఇష్యూ చేశారని చెప్పేసి మనకు కింద సమాచారంలో ఇన్ఫర్మేషన్ లో ఇచ్చున్నాడు. కాబట్టి 2015
మార్చి 31 వరకు జారీ చేసినటువంటి కరెంట్ ఇయర్ లో 2 లక్షలు 10 లక్షలు 2 లక్షలు జారీ చేస్తుంటే అంతకు ముందు సంవత్సరం వరకు ఎన్ని లక్షలు ఉంటాయి? ఇంకా 8 లక్షలుగా మనం తీసుకున్నాం. అర్థమైందా? ఏవైనా రెండే ఇస్తాడు, లేదా మనకి ఇక్కడ టోటల్ ఇచ్చి డ్యూరింగ్ ది ఇయర్ ఇచ్చినాడు కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ అంటే 2015 అప్ టు 31/3/2015 వరకు షేర్ క్యాపిటల్ ఎంత అనేది కనుక్కున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు రెండు సపరేట్గా ఇస్తే టోటల్ చేసేస్తాం. ఈ 10 లక్షలు అనేది మనకు టోటల్ కాబట్టి అందుకని ఈ 10 లక్షల్లో 2 లక్షలు అనేది ఈ సంవత్సరం ఇష్యూ చేసినటువంటి మూలధనం కనుక మనము 2015 వరకు జారీ చేసినటువంటి ఈక్విటీ షేర్స్, ఈక్విటీ వాటాలు వచ్చేసి 8 లక్షలు చూపించాం. నెక్స్ట్ ప్రిఫరెన్స్ షేర్స్ కూడా అంతే, ఆధిక్యపు వాటాలు కూడా అంతే. మొత్తం 6 లక్షలు ఇచ్చినాడు. ఈ సంవత్సరం 1,50,000 జారీ చేసినాడు. అంటే అంతకు ముందు వరకు, అంటే అంతకు ముందు మార్చి 31, 2015 వరకు ఎంత జారీ చేస్తున్నాడు? 4,50,000. ఓకేనా? అలాగే డెబెంచర్లు, సో ఈ సంవత్సరం జారీ చేసినటువంటివి ఏమి లేవు కాబట్టి, ఓకే, కాబట్టి ఇక్కడ మనకు బై డెబెంచర్లు 4 లక్షలు, కరెంట్ ఇయర్ లేవు డాష్ పెట్టాం, టోటల్ 4 లక్షలు. బై షేర్ ప్రీమియం, షేర్ ప్రీమియం టోటల్ వచ్చేసి మనకు ఎడిచ్చినాడు చూడండి. సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ అకౌంట్ 55,000 ఇచ్చాడు. అంటే 55,000 టోటల్ అయితే కరెంట్ ఇయర్ మనం 20,000 2 లక్షలు ఈక్విటీ వాటాలపై 10% ప్రీమియంతో జారీ చేశామన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం మనకు వసూలైనటువంటి షేర్ ప్రీమియం, సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత అంటే 20,000. ఇందులో 55,000 20,000 తీసేస్తే మనకు 35,000 అనేది 2015 మార్చి ఎండింగ్ కి ఒక షేర్ ప్రీమియం ఎంత ఉంది అంటే 35,000గా వేశారు. సో ఇది అలాగే టోటల్ చేసుకున్నాం. టోటల్ రిసీప్ట్స్ 20,55,000, డ్యూరింగ్ ది ఇయర్ 3,70,000, అప్ టు రిసీప్ట్స్ అప్ టు 31/3/2015 వచ్చేసి 16,85,000. సో ఇది మనం చేసినటువంటిది, ఇక్కడ ఏం లేదు, సింపుల్. అలాగే ఎక్స్పెండిచర్ సైడ్ చూడండి. ఎక్స్పెండిచర్ సైడ్ ఏం చేశాము? ఏ అయితే స్థిరాస్తులు వాళ్ళు ఉన్నాయో మూలధనం ఖాతాకు సంబంధించినటువంటివి కాబట్టి అవి స్థిరాస్తులు అంటే వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలుకు వెల్లించినటువంటి మొత్తాలు కాబట్టి అవి మనం ఇక్కడ మొత్తం టోటల్ ఏమేమి ఇచ్చినాడంటే లైన్స్ ఓపెన్ ఫర్ ట్రాఫిక్ 17,04,000 ఇచ్చినాడు. దీంట్లో మనం ఏం చేశాము? ఈ సంవత్సరం ఇష్యూ చేసినటువంటిది కింద సమాచారంలో లైన్స్ ఓపెన్ ఫర్ ట్రాఫిక్ వచ్చేసి 40,000 ఇచ్చాడు కాబట్టి టోటల్లో వేసుకున్నాము 17,04,000. దాంట్లోంచి 40,000 తీసేస్తే మార్చి 31, 2015 ముందు వరకు వాడు ట్రాఫిక్స్ ఓపెన్ ఫర్ లైన్స్ ఓపెన్ ఫర్ ట్రాఫిక్ వచ్చేసి ఈ 40,000 తీసేస్తే రిమైనింగ్ 16,64,000 వచ్చింది. ఓకేనా? అలాగే నెక్స్ట్ లైన్స్ ఆన్ కన్స్ట్రక్షన్, లైన్స్ ఆన్ కన్స్ట్రక్షన్ 10,000 ఇచ్చిన టోటల్. ఇందులో కరెంట్ ఇయర్ మనము 3,000 ఇష్యూ పర్చేజ్ చేసాము అంటే రిమైనింగ్ 7,000 2015 మార్చి 31 వరకు అది ఉంది. ఓకేనా? అలాగే లైన్స్ లీజ్డ్ 40,000. ఇక్కడ కూడా కరెంట్ ఇయర్ ఏం చెప్పలేదు కాబట్టి
టోటల్ 40,000 రాసాం. లైన్స్ లీజ్డ్ అదే. నెక్స్ట్ వర్కింగ్ స్టాక్స్ 2,60,000 ఇచ్చాడు. డ్యూరింగ్ ది ఇయర్ ఏం లేదు, కరెంట్ ఇయర్ ఏం లేదు కాబట్టి టోటల్ కూడా అదే వేసాం. అలాగే లైన్స్ జాయింట్లీ ఓన్డ్ వచ్చేసి మనకు టోటల్ వచ్చేసి 1 lakh ఇచ్చాడు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఇయర్ లైన్స్ జాయింట్లీ ఓన్డ్ వచ్చేసి 20,000 ఇచ్చాడు. రిమైనింగ్ 80,000 వచ్చేసి మనం 2015 ఎండింగ్ కి అంత పర్చేజ్ చేసినట్టుగా భావించుకున్నాం. అలాగే ఫ్రీ హోల్డ్ ల్యాండ్ 25,000 ఉంది, కరెంట్ ఇయర్ లేదు, నిల్ డాష్ పెట్టాము. టోటల్ 25,000. సో ఇప్పుడు మనము టోటల్ కాలమ్స్ ఒక్కొక్క కాలం ఎక్స్పెండిచర్ సైడ్ మనం ఫస్ట్ కాలం టోటల్ చేస్తే అంటే అప్ టు 31st 3 ఎక్స్పెండిచర్ అప్ టు 31st 3 2015 కి టోటల్ చేస్తే 20,76,000 వచ్చింది. ఓకేనా? అలాగే ఎక్స్పెండిచర్ డ్యూరింగ్ ది ఇయర్ వచ్చేసి 63,000 వచ్చింది. టోటల్ వచ్చేసి 21,39,000 21,39,000 ఎక్స్పెండిచర్. రిసిప్ట్స్ కన్నా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎలాగా అంటే మనం ఆ సైడ్ కూడా టోటల్ చేసుకున్నట్లయితే టోటల్ చెప్పాను ఇందాకే మీకు 16,85,000 రిసీప్ట్స్ అప్ టు 31st 3 2015 కి. డ్యూరింగ్ ది రిసిప్ట్స్ 3,70,000. టోటల్ రిసిప్ట్స్ వచ్చేసి 20,55,000. ఇక్కడ డిఫరెన్స్ ఎక్స్పెండిచర్ కి దానికి డిఫరెన్స్ ఎంతైతే ఉందో ఏ సైడ్ ఉందో ఆ డిఫరెన్స్ ఏ సైడ్ ఎక్కువగా ఉంది? ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది. ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్, రిసిప్ట్స్ అంటే లయబిలిటీస్. కాబట్టి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని అసెట్ సైడ్ చూపిస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనము ఈ రిమైనింగ్ డిఫరెన్స్ ఎంత వచ్చిందయ్యా అంటే మనకి ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ టు జనరల్ బ్యాలెన్స్ షీట్ 84,000 వచ్చింది. ఈ 84,000 తో మనం జనరల్ బ్యాలెన్స్ షీట్ వేయాలి. సో కాబట్టి జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March 2016 అని హెడ్డింగ్ పెట్టుకొని ఇప్పుడు జనరల్ బ్యాలెన్స్ చేద్దాం. సో కాబట్టి మీరు చెప్తూ ఉంటే వేస్తానంటే మీరు ఎవరో ఒక రెస్పాండ్ కావాలి. ఏమ్మా ఐశ్వర్య వేసేవాళ్ళు ఒకరు అటెండ్ కాలేదే. సంధ్య, శ్రీకర్, లావణ్య, రైట్. సో కాబట్టి బ్యాలెన్స్ షీట్ మామూలు బ్యాలెన్స్ షీట్ కాబట్టి జనరల్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఇది సాధారణ ఆస్తి అప్పులు పట్టి కాబట్టి లయబిలిటీస్ అసెట్స్ వాటికి రూపాయలు. ఓకే, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ పెట్టుకొని మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ డిఫరెన్స్ ఎంతైతే వచ్చిందో దాన్ని తీసుకొని మనం అక్కడ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ 84,000 అసెట్స్ సైడ్ వేసుకొని ఇంకా రిమైనింగ్ ఏమేమి అసెట్స్ ఉన్నాయి చూడండి. అసెట్స్ ఇంకా ఏమేమి అసెట్స్ ఉన్నాయి? అసెట్స్ అంటే డెబిట్ లో ఉంటాయి. ఇంకా ఏమేమి అసెట్స్ ఉన్నాయి? ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ టు కంపెనీ కాదు, సెక్యూరిటీస్ ప్రీమియం దానికి ముందు ఫ్రీ హోల్డ్ ల్యాండ్ ఆడ వరకు వేసాం. రైట్. నెట్ రెవెన్యూ అకౌంట్, ఇది లయబిలిటీస్ కింద చూపిస్తాము నెట్ రెవెన్యూ అకౌంట్. నెక్స్ట్ ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ టు కంపెనీ, ఇది
డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్. అలాగే సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, ఇవన్నీ జనరల్ బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాం. డ్యూ టు అదర్ కంపెనీస్, సన్రీ క్రెడిటార్స్ లైబిలిటీస్, ఫైర్ ఇన్సూరెన్స్ ఫండ్ లైబిలిటీ, జనరల్ రిజర్వ్ లైబిలిటీస్ కింద చూపిస్తాము. సూపర్ యాన్యుయేషన్ ఫండ్, ఇవన్నీ మనము ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో రాసుకోవాలి. రిమైనింగ్ ఉండేటువంటివి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చెప్తాను, రాసుకోండి. అసెట్ సైడ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ 84,000, జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000, జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000, నెక్స్ట్ ట్రాఫిక్ డ్యూ, ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ, ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ 20,000. అలాగే డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్ 5,000. నెక్స్ట్ సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, మనకు ఇంకా రావాల్సినటువంటివే. క్యాష్ అట్ బ్యాంక్ 10,000. సో క్యాష్ అట్ బ్యాంకు క్యాష్ అట్ బ్యాంక్ 10,000, జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000. నెట్ రెవెన్యూ అకౌంట్, ఇది లైబిలిటీ సైడ్ వేస్తాము. ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ టు ది కంపెనీ వచ్చేసి 32,000, 32,000 కాదు 20,000. అలాగే డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్, ఇది లైబిలిటీ అసెట్ గా చూపించాము. నెక్స్ట్ సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, ఇది అసెట్స్ గా చూపించాము. డ్యూ టు అదర్ కంపెనీస్, ఇది లైబిలిటీస్ కింద చూపిస్తాము. సన్రీ క్రెడిటార్స్ లైబిలిటీ, ఫైర్ ఇన్సూరెన్స్ ఫండ్ లైబిలిటీ, జనరల్ ఇన్సూరెన్స్ ఫండ్ లైబిలిటీ కింద చూపిస్తాము. సో నెక్స్ట్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, ఇవన్నీ మనము లైబిలిటీస్ కింద చూపిస్తాం. సో కాబట్టి లైబిలిటీ సైడ్ మనం ఏమేమి రాసుకోవాలంటే చెప్తాను, రాసుకోండి. టోటల్ జనరల్ రిజర్వ్స్ ఉంది మనకి ఇక్కడ 65,000, జనరల్ రిజర్వ్ 65,000. నెక్స్ట్ నెట్ రెవెన్యూ అకౌంట్ 32,000, నెట్ రెవెన్యూ అకౌంట్ 32,000. సూపర్యాన్యుయేషన్ ఫండ్, సూపర్యాన్యుయేషన్ ఫండ్ 15,000. ఫైర్ ఇన్సూరెన్స్ ఫండ్ 5,000. సన్రీ క్రెడిటార్స్ 30,000, సన్రీ క్రెడిటార్స్ 30,000. డ్యూ టు అదర్ కంపెనీస్ 4,000, డ్యూ టు అదర్ కంపెనీస్ 4,000. ఎవరు వేస్తున్నారు ఎవరు రాస్తున్నారు నాకేం అర్థం కాలే. మీరు రెస్పాండ్ కాకుండా ఉంటే ఎవరన్నా వేస్తున్నారా పడుతున్నారా నాకేం అర్థమే కావడం లేదు. ఐశ్వర్య, అఫ్రిన్, లీలాశ్రీ. ఏమ్మా లీలాశ్రీ, ఎప్పుడు జాయిన్ అయినవు?
sir today. అవునా నాయన, ప్రాబ్లం వేసావా? చెప్తున్నాను, అర్థమవుతుంది. జనరల్ బ్యాలెన్స్ షీట్ ఎలా వేయాలి అనేది. ఇప్పుడు రాసుకుంటున్నాను సార్ చెప్తుండేది. ఎక్కడి దాకా రాసుకున్నామ్మా? లయబిలిటీస్ రాసుకున్నాను సార్. లైబిలిటీస్ అన్ని రాసావా? లైబిలిటీస్ రాసేస్తుంటే చూడు, అసెట్స్ చెప్తాను. లైబిలిటీస్ కూడా అన్ని రాసావా? చెప్పమా, ఏమేమి ఎంత రాసావు చెప్పు. జనరల్ రిజర్వ్ 65,000 సార్. వెరీ గుడ్ మా. నెక్స్ట్. నెట్ రెవెన్యూ అకౌంట్ 32,000 సార్. ఓకే మా. నెక్స్ట్. సూపర్ యాన్యుయేషన్ ఫండ్ అది అర్థం కాలేదు సార్ అమౌంట్. సూపర్ యాన్యుయేషన్ ఫండ్ 15,000 మా. 15,000. 1/5. 15,000. ఓకే. నెక్స్ట్. మళ్ళీ ఫైర్ ఇన్సూరెన్స్ 5,000 సార్. సన్రీ క్రెడిటర్స్ 30,000 సార్. డ్యూ టు అదర్ కంపెనీస్ 4. మనం అదర్ కంపెనీస్ కి బాకీ ఇస్తున్నాం కాబట్టి ఇది 4,000. ఇది అలాగే అసెట్ సైడ్ చెప్తాను, రాసుకో మళ్ళీ. అసెట్ సైడ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ అంటే మనకు బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ లో బ్యాలెన్స్ 84,000. ఎక్స్పెండిచర్ సైడ్ ఎక్కువ ఉంది, దానికి బ్యాలెన్స్ క్యారీ టు బ్యాలెన్స్ షీట్ అని రాసామా? క్రెడిట్ సైడ్ రాసామా లేదమ్మా? రైట్. ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అసెట్స్ ఎక్కువగా ఉన్నాయి రిసిప్ట్స్ కన్నా, కాబట్టి మనం ఇక్కడ అసెట్ సైడ్ వేసుకోవాలి దాన్ని. సో కాబట్టి ఆడ అసెట్ సైడ్ ఎక్కువ ఉంది, బ్యాలెన్స్ టాలీ అయ్యేదానికి మనము క్రెడిట్ సైడ్ రిసిప్ట్ సైడ్ వేసాం దాన్ని ఊరికే. కాబట్టి అది క్రెడిట్, కాబట్టి క్రెడిట్ సైడ్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్, క్యాపిటల్ అసెట్స్ కాబట్టి అవి మనం ఇక్కడ కూడా మొత్తాన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 84,000 వేసామా? రైట్. ఫస్ట్ అది రాసుకోమా. బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ 84,000. నెక్స్ట్ జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000. జనరల్ స్టోర్స్ అండ్ స్టాక్ 25,000. నెక్స్ట్ ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ. ట్రాఫిక్ అకౌంట్స్ డ్యూ 20,000. డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్ మనకు బాకీ ఉంటే అసెట్ కాబట్టి, మనం బాకీ ఉంటే లైబిలిటీ వేరే వాళ్ళకి. మనకు డ్యూ ఫ్రమ్ అదర్ కంపెనీస్ వచ్చేసి 5,000. సన్రీ అవుట్ స్టాండింగ్ అకౌంట్స్, సన్రీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్స్, సన్రీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ 7,000. క్యాష్ అట్ బ్యాంక్ 10,000. క్యాష్ అట్ బ్యాంక్ 10,000. ఇప్పుడు టోటల్ చేయమా అసెట్స్ లయబిలిటీస్. ముందు అసెట్ సైడ్ టోటల్ చేసుకోండి, లయబిలిటీ సైడ్ ఒక టోటల్ చేయండి, ఫాస్ట్ గా చెప్పండి. ఏమ్మా లీలాశ్రీ? సార్ అసెట్ 51,000 సార్. 1,51,000. ఎస్ సార్. ఓకే మా. లయబిలిటీ సైడ్ చూడు. $1,51,000. సరిపోయిందమ్మా. సో అది
డబల్ అకౌంట్ సిస్టమ్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ ఇవి ప్రిపేరింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఇన్ 2 స్టేజెస్. ఏంటి ఆ 2 భాగాలు అంటే మనకు క్యాపిటల్ అకౌంట్ ఒకటి, జనరల్ బ్యాలెన్స్ షీట్ ఒకటి. అసలు జనరల్ బ్యాలెన్స్ షీట్ కాకుండా క్యాపిటల్ అకౌంట్ ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు? ఏంది డబుల్ అకౌంటింగ్ అకౌంటింగ్ విధానాన్ని దాన్ని ఫాలో అవడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ ఎంత ప్రజల దగ్గర నుంచి మూలధనం రాబట్టుకున్నాయి, ఆ రాబట్టుకున్నటువంటి మూలధనాన్ని ఏ విధంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఏ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ఎలా ఉపయోగించుండారు అనేది తెలియజేయడం కోసం వాళ్ళు డబుల్ అకౌంట్ సిస్టమ్ ని ఫాలో అవుతారు. కాబట్టి డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే మెయిన్ అనడానికి కారణం ఏంటంటే ఈ రెండే, క్యాపిటల్ అకౌంట్ అండ్ జనరల్ బ్యాలెన్స్ షీట్, ఇలా 2 రకాలుగా బ్యాలెన్స్ షీట్ ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటాం. ఓకే, అది మా అర్థమైందా? సార్ రైట్. సో కాబట్టి తర్వాత ప్రాబ్లం ఏబే ముందు మీరు ఈ ప్రాబ్లం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళీ మీకు తర్వాత ప్రాబ్లం పంపిస్తా. ఈ ప్రాబ్లం పంపించున్నాను మా పూర్తిగా. ఇది లీలాశ్రీ ఎస్ సార్. వచ్చిందా పూర్తిగా? జనరల్ బ్యాలెన్స్ షీట్ అది కూడా వచ్చింది. 2 వచ్చున్నాయా మీకు? వచ్చింది సార్. రైట్. మరి దాన్ని చూసానా నీట్ గా నంబర్స్ కూడా తప్పులు లేకుండా నీట్ గా ప్రాక్టీస్ చేయండి. అది మీకు ఈ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే ఏందో ఆ ఒక్క లెక్కలోనే అర్థం అవ్వాలి. తర్వాత మనం దీన్ని లెక్కలేసినా సరే ఫస్ట్ లెక్క మనకు అండర్స్టాండింగ్ అయితే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనమ్మా? రైట్. ఏం చేస్తుంది మీ అక్క? చదువుతుందా? క్లాస్కి అటెండ్ అవుతుందా? క్లాస్ వింటోంది సార్. సపరేట్ సెల్ ఉందా? సెల్ ఉండింది సార్, అది పోయింది. మా డాడీ ఫోన్ యూస్ చేస్తాం సార్. సరే సరేమ్మా. రైట్. తర్వాత ప్రాబ్లం పెట్టే లోపల దాని కిందే కొంచెం నోట్స్ రాసి పెట్టుకోండి అమ్మా మీరు. ఈ అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ అని ఉంది కదా, అకౌంట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్, దాన్ని కింద ఉండే నోట్స్ రాసి పెట్టుకోండి. అలాగే అకౌంట్స్ అండర్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910 చూడు, 1910, ఆ 2 రాసి పెట్టుకోండి. కాబట్టి మనం ఈ మోడల్స్ ప్రొఫార్మాస్ వేసాం ఆల్రెడీ. సో కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీ సప్లై కంపెనీస్ అనేటివి ఇవి పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ కాబట్టి ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీస్. సో మనకు కుప్పంలో రెస్కో ఉంది. ఏంది రెస్కో అంటే? ఏంది? రాయలసీమ లేకపోతే ఏమని అర్థం? రెస్కో అంటే ఏమని? రెస్కో అంటే భూపతి పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎలక్ట్రిక్ ఫర్ రెస్కో. సో ఇది గవర్నమెంట్, అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది. అలాగే లోకల్ బాడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ చెప్తున్నాడు చూడండి, ది బిజినెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై బీయింగ్ ఏ పబ్లిక్ యూటిలిటీ ఈజ్ కంట్రోల్డ్ బై ది గవర్నమెంట్. The industry is in the hands of the government and local authorities and public companies. The business of electricity supply is subject to subject to acts of legislature, that is Indian Electricity Act 1910
10 and the Electricity Supply Act 1948. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 1910, అలాగే ఎలక్ట్రిసిటీ సప్లై యాక్ట్ 1948, ఈ రెండు ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. సో అది రాసుకోండి. అలాగే నెక్స్ట్ ఆ 2 పారాగ్రాఫ్లు రాసి పెట్టుకోండి పూర్తిగా. తర్వాత సెకండ్ ప్రాబ్లం నేను పంపించే లోపల. ఏమ్మా? రైట్. Yes, sir. మీరు చూడండి, మీరు రాసుకున్నారా భూపతి? రాస్తున్నాను సార్. రాసేసావా? ఇంకా చదువుతాను చూడండి. మీకు ప్రాబ్లం, మీరు కూడా ఇది అబ్జర్వ్ చేయండి మా. ఈ ప్రాబ్లం కూడా దిగువ ఇచ్చిన వివరాల నుంచి మీరు తయారు చేయవలసినటువంటివి. ఏక అకౌంటింగ్ విధానం ప్రకారం 31/3/2016 నాటి ఆస్తి అప్పుల పట్టి. బి మూలధనం ఖాతా సాధారణ ఆస్తి అప్పుల పట్టి ద్వంద్వ అకౌంటింగ్ విధానం ప్రకారం అదే తేదీ నాటికి 2 సాధారణ ఆస్తి అప్పుల పట్టి ఎలా ప్రిపేర్ చేస్తారో మనకు తెలుసు. వ్యాపార సంస్థలు ఇక్కడ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ ఎలా ద్వంద్వ అకౌంటింగ్ ప్రకారం మూలధనం ఖాతా ఎలా ప్రిపేర్ చేస్తాయి, మళ్ళీ దానికి సాధారణ ఆస్తి అప్పుల పట్టి ఎలా ప్రిపేర్ చేస్తాయి అనేది మనకు ఆ డిఫరెన్స్ అర్థమయ్యేదానికి వాడు ఫస్ట్ ప్రాబ్లమ్ ఇవ్వడం జరిగింది. రైట్. దీనికోసం ఫస్ట్ పాయింట్ 1 చదువుతాను చూడండి. అధీకృత మూలధనం 20,000 వాటాలు 10 రూపాయల చొప్పున అంటే 2 లక్షలు అవుతుంది. సో కాబట్టి సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో మనం వాటా మూలధనం అని పెట్టి అధీకృత మూలధనం 20,000 వాటాలు 10 రూపాయల చొప్పున 2 లక్షలు వేస్తాం. 2 లక్షలు. సో అధీకృత మూలధనం అంత దాకా పిలవచ్చు, కానీ వాడు ఎంత పిలుచున్నాడో చూద్దాం. అలాగే రెండవ పాయింట్ లో చూడండి, జారీ చేసిన మూలధనం 10,000 వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి. సో కాబట్టి వాడు 20,000 వాటాల వరకు పిలుచుకోవచ్చు, కానీ అవసరానికి అనుగుణంగా పిలుచుకుంటే మంచిది. కాబట్టి ఎక్కువ క్యాపిటల్ అయినా మనకు బర్డెన్ అవుతుంది, కాబట్టి దాని మీద డివిడెండ్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి వాడు అవసరానికి అనుగుణంగా లిమిట్ గా వాడికి 20,000 వాటాలకు వరకు అనుమతి జారీ చేసుకునేటువంటి ఉంటే 10,000 వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినటువంటివి. అందులో 1,200 వాటాలు ఈ సంవత్సరంలో జారీ చేసినటువంటి వాటితో కలిపి, అంటే ఇంతకు ముందు వాడు ఎన్ని జారీ చేస్తున్నాడు 10,000లో అంటే 8,800 వాటాలు 10 రూపాయల చొప్పున జారీ చేస్తుంటే 88,000 అవుతుంది. ఇప్పుడు ఒక 12,000 మొత్తం 1,00,000 రూపాయలు మూలధనం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ జనరల్ బ్యాలెన్స్ షీట్ లో జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు, అంటే ఆ 2 లక్షల్ని మనము తీసుకోకూడదు, 2 సార్లు చూపించినట్టు అవుతుంది మూలధనం. కాబట్టి 2 లక్షలు అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే 2 లక్షలు జారీ చేసుకోవచ్చు, కానీ లెక్కకి వాడి జారీ చేసింది 1,00,000 రూపాయలే. కాబట్టి ఆ 2 లక్షలను అండర్లైన్ చేసేసి 1,00,000 రూపాయలని మనము టోటల్ లెక్క తీసుకోవాలి. 2 లక్షలు టోటల్ వేస్తాము, దాన్ని సపరేట్ గా మనం టోటల్ లెక్క తీసుకోకుండా దానికి అయిందా అండర్లైన్ 2 అండర్లైన్స్ గీస్తే దాన్ని టోటల్ లెక్క తీసుకోబడలేదు అని మనం అర్థం పరిగణలోకి తీసుకోవచ్చు. రైట్. అది అర్థమైందా భూపతి? నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి. 12% డిబెంచర్లు 50,000, వర్తక రుణదాతలు 12,500, వర్తక రుణగ్రస్తులు 20,500, రిజర్వ్ నిధి 25,000, చేతుల నగదు 125, ముగింపు సరుకు 22,000, బ్యాంకులో నగదు 7,500. రైట్. సో ఇందులో ఏమేమి ఆస్తులు అప్పులు 2 కలిసి ఇచ్చున్నాడు ఆ పాయింట్ లో. డిబెంచర్లు అప్పు 50,000 లైబిలిటీస్ సైడ్ చూపిస్తాము. వర్తక రుణదాతలు అప్పు లైబిలిటీస్ కింద చూపిస్తాము. వర్తక రుణగ్రస్తులు ఆస్తి అసెట్స్ కింద చూపిస్తాము. రిజర్వ్ నిధి అప్పు లాభాల్లో నుంచి మళ్లించిందేటువంటి కాబట్టి లైబిలిటీస్ సైడ్ చూపిస్తాము. అలాగే చేతుల నగదు ఆస్తి
అసెట్స్ కింద చూపిస్తాము. ముగింపు సరుకు ఆస్తి, బ్యాంకులో నగదు ఆస్తి, కాబట్టి ఇవన్నీ అసెట్స్ కింద చూపిస్తాం. ఏమేమి? చేతుల నగదు, ముగింపు సరుకు, బ్యాంకులో నగదు, ఇవి 3. అలాగే నెక్స్ట్ రిజర్వ్ నిధి పెట్టుబడులు అసలు విలువకు 25,000, మార్కెట్ ధర 27,500 ఇచ్చినాడు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకి ఇక్కడ ఆస్తి కాబట్టి మనము మార్కెట్ విలువ కాకుండా అసలు విలువకే మన పుస్తకాల్లో చూపించాలి. కాబట్టి 25,000 పెట్టుబడులు ఆస్తుల కింద చూపిస్తాం. అలాగే నెక్స్ట్ 1/4/2015 నాటికి స్థిరాస్తులు, ఇవన్నీ ఆస్తులు కాబట్టి మనము సాధారణ ఆస్తి అప్పుల పట్టిల ఆస్తుల సైడు భవనాలు 50, యంత్రాలు 50,000, భవనాలు 72,500, భూములు 15,000. ఈ సంవత్సరంలో చేర్పులు అని ఇచ్చినాడు. యంత్రాలు 17,500 కొనుగోలు చేశారు. అలాగే 6వ పాయింట్ చూడండి, తరుగుదల నిధి యంత్రంపై 22,500, భవనాలపై 10,000. అలాగే 7వ పాయింట్ లాభ నష్టాల ఖాతా 10,125 ఇచ్చాడు. సో దీంతో లయబిలిటీస్ ఏవి, అసెట్స్ ఏవి అని మనము గుర్తించి అర్థం చేసుకొని నీట్గా మనము సాధారణ ఆస్తి అప్పుల పట్టి ప్రిపేర్ చేయాలి. అలాగే మూలధనం ఖాతా, ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతిలో మూలధనం ఖాతా, అలాగే మళ్ళీ సాధారణ ఆస్తి అప్పుల పట్టి ప్రిపేర్ చేయాలి. ముందు సాధారణ ఆస్తి అప్పుల పట్టి గీసుకోండి. 31/12/2016 నాటి ఆస్తి అప్పుల పట్టి లెక్క రాసుకున్నారా మీరందరూ? ఏమి అల్లు శ్రీధర్ రెడ్డి, భూపతి? రాసుకున్నాం సార్. రైట్. ఇప్పుడు ఆస్తి అప్పుల పట్టి గీసుకోండి. సాధారణ ఆస్తి అప్పుల పట్టి వేయండి. ఆస్తి అప్పుల పట్టిలో ఏమేమి ఆస్తులు, ఏమేమి అప్పులు మీకు ఐడియా ఉంది కదా, అవునా? ఆస్తుల సైడ్ ఏమేమి వస్తాయి, అప్పుల సైడ్ ఏమి అప్పులు ఏమేమి వస్తాయి అనేది రాసుకొని వేయండి. చేస్తారా? చేస్తాం సార్. మరి అంటే హలో, గీసారా భూపతి ఆస్తి అప్పులు పట్టి? గీసాను సార్. రైట్. అప్పుల సైడ్ వాటా మూలధనము హెడ్డింగ్ పెట్టి దాని కింద అధీకృత వాటా మూలధనము అని హెడ్డింగ్ పెట్టుకోండి. దాన్ని అండర్లైన్ చేసి దాని కింద మళ్ళీ అధీకృత మూలధనము. ఏమ్మా అముదా ఉందా? క్లాసులకే అటెండ్ కావడం. గీసారా? వాటా మూలధనము దాని కింద అధీకృత మూలధనం అని పెట్టి 20,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున, 20,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున 2 లక్షలు. దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు, టోటల్ లెక్క తీసుకోకూడదు. దాన్ని వాటాలు జారీ చేయొచ్చు, అధీకృత మూలధనం. సో కాబట్టి దాన్ని అండర్లైన్ చేసుకోండి కింద 2 లక్షల కింద, టోటల్ లెక్క తీసుకోకుండా. నెక్స్ట్ తర్వాత జారీ చేసిన చందా అయిన జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి. మళ్ళీ చెప్తాను చూడండి. జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు
రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి 1,00,000. నెక్స్ట్ అలాగే రిజర్వులు మిగుళ్ళు ఇచ్చినాడు చూడండి. థ్యాంక్ యూ. రిజర్వులు మిగుళ్ళు హెడ్డింగ్ పెట్టి దాని కింద రిజర్వ్ నిధి అని పెట్టుబడులు అసలు విలువకు ఈ రిజర్వ్ నిధిని 2 సైడ్లు చూపించాలి, ఆస్తుల సైడ్ అప్పుల సైడ్. ఎందుకంటే ఇక్కడ రిజర్వ్ నిధి అనేది అప్పు, దాన్ని ఏం చేశారు, పెట్టుబడుల్లో పెట్టారు. దాని ముఖ విలువ వచ్చేసి అసలు విలువ 25,000 అయితే మార్కెట్లో ప్రస్తుతానికి 27,500 విలువ పలుకుతుంది. కానీ మనం అసలు విలువకే చూపించాలి 2 సైడ్లు. సో కాబట్టి రిజర్వ్లు మిగిలి కింద రిజర్వ్ ఫండ్ 25,000, అలాగే దాని కింద లాస్ట్ పాయింట్ 7వ పాయింట్లో లాభ నష్టాల ఖాతాని ఇచ్చున్నాడు, అది కూడా మనం అక్కడే చూపించాలి. లాభ నష్టాల ఖాతా 10,125, అలాగే 12% డిబెంచర్లు 50,000, 12% డిబెంచర్లు 50,000. నెక్స్ట్ ప్రస్తుత అప్పులు అని హెడ్డింగ్ పెట్టి దాని కింద వర్తక రుణదాతలు 12,500. రైట్, ఇవి అప్పులు. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి నీట్గా మీకు అర్థమయ్యేదానికి. వాటా మూలధనం కింద అధీకృత మూలధనము 20,000 వాటాలు, ఈక్విటీ వాటాలు 10 రూపాయలు చొప్పున 2 లక్షలు అవుతుంది. కాబట్టి దాన్ని మొత్తం జారీ చేయలేదు కాబట్టి దాన్ని మనము అండర్లైన్ చేసాం. దాన్ని టోటల్ చేయకూడదు. టోటల్ చేసేటప్పుడు ఆ 2 లక్షలు తీసుకోకూడదు. రైట్, మనం దేన్ని తీసుకోవాలి, అందులో జారీ చేసిన చందా అయిన 10,000 ఈక్విటీ వాటాలు 10 రూపాయల చొప్పున పూర్తిగా చెల్లించినవి 1,00,000 రూపాయలు. నెక్స్ట్ రిజర్వ్ మిగుళ్ళు కింద రిజర్వ్ ఫండ్ 25,000, లాభ నష్టాల ఖాతా 10,125. నెక్స్ట్ డిబెంచర్లు రక్షిత రుణాలు అని పెట్టుకోండాలి పైన, డిబెంచర్లకి పైన హెడ్డింగ్ రక్షిత రుణాలు అంటాము. కాబట్టి 12% డిబెంచర్లు 50,000, అలాగే అరక్షిత రుణాలు లేవు, రాసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రస్తుత అప్పులు వచ్చేసి వర్తక రుణదాతలు 12,500. ఇది మనకు వచ్చినటువంటి అప్పులు. ఆస్తుల సైడ్కి చెప్తాను చూడండి. ఆస్తుల సైడ్ ఏమేమి ఆస్తులు ఉన్నాయి అంటే స్థిరాస్తులు అని హెడ్డింగ్ పెట్టి స్థిరాస్తుల కింద భూమి 15,000, భవనాలు ఇన్నర్ కాలంలో వేసుకోండి, ఎందుకంటే భూమి ఏం కొనుగోలు చేయలేదు కాబట్టి నేరుగా 15,000 వేసాం. సో భవనాలు ఈసారి కొనుగోలు చేస్తున్నారు. భవనాలు తరుగుదల నిధి యంత్రాలపై భవనాలు ఏం కొనలేదు కాబట్టి తరుగుదల నిధి ఉంది. రైట్, కాబట్టి దాన్ని తీసివేయాలి. అందుకని భవనాలు ఇన్నర్లో 72,500 లెస్ తరుగుదల 10,000. ఎక్కడంటే తరుగుదల నిధి అని ఇచ్చున్నాడు, యంత్రాలపై 22,500, భవనాలపై 10,000 తీసివేయాలి. రైట్, కాబట్టి మనం ఇక్కడ భవనాల కింద 10,000 తీసేస్తే 62,500 అవుటర్లో వేసుకోండి, అవుటర్ కాలంలో. నెక్స్ట్ యంత్రాలు 50,000, అలాగే ఈ సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యంత్రాలు ఉన్నాయి కాబట్టి చేర్పులు అని పెట్టి 12,500 రాయండి, 17,500.
యంత్రాలు యాడ్ చేర్పులు 17,500, టోటల్ ఇన్నర్లో వేసుకోండి 67,500, లెస్ తరుగుదల 22,500. తరుగుదల మనకు తరుగుదల నిధి ఏర్పాటు, తరుగుదల నిధి అని యంత్రాలపై 22,500 ఇచ్చినాడు కాబట్టి ఆ 22,500 మనకు వచ్చినటువంటి 67,500లో నుంచి తీసేస్తే 45,000 అవుటర్లో వేసుకోండి. అయిపోయిన తర్వాత పెట్టుబడులు బ్రాకెట్లో దాని పక్కనే మార్కెట్ విలువ 27,500, ఇన్నర్లోనే రూపాయలు, అదంతా బ్రాకెట్లో పెట్టుకోండి. పెట్టుబడుల కింద ఆస్తుల కింద రాసుకోండి. రూపాయల్లో మాత్రము 25,000 వేసుకోండి. పెట్టుబడులు కింద దాని కింద బ్రాకెట్లో మార్కెట్ విలువ 27,500, దాని టోటల్ తీసుకోకూడదు, అక్కడే వేసుకోవాలి బ్రాకెట్లో. నెక్స్ట్ ప్రస్తుత ఆస్తులు, సరుకు 22,000, వర్తక రుణగ్రస్తులు 20,500, నెక్స్ట్ బ్యాంకులో నగదు 7,500, నెక్స్ట్ చేతిలో నగదు 125. సో ఇది సాధారణ ఆస్తి అప్పులు పట్టి టోటల్ చేసి పెట్టండి. తర్వాత క్లాసులో నేను ప్రజా ప్రయోజన సంస్థలైనటువంటి సంస్థలు డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ లో ఆస్తి అప్పులు పట్టిని ఎలా ప్రిపేర్ చేస్తాయనేది మనం అబ్జర్వ్ చేస్తాము. అప్పుడు రెండింటికి మళ్ళీ వ్యత్యాసం మనకు అర్థమవుతుంది. సో తర్వాత క్లాసులో ఈ రెండు చెప్తాను, మూలధనం ఖాతా అలాగే దానికి సంబంధించినటువంటి సాధారణ ఆస్తి అప్పులు పట్టి నెక్స్ట్ క్లాస్లో వేద్దాము. 7 వరకు మీరు ఇవన్నీ రాసుకున్నారు, టోటల్ చేసి పెట్టండి. ఎంత వచ్చింది చూడండి టోటల్. ఏం భూపతి రాశారా? రైట్, అన్ని రాశారు కదా. ఆస్తుల సైడ్ అప్పుల సైడ్ టోటల్ చేసి ఎంత వచ్చింది టోటల్ చేసావా? చేశాను సార్. సరే అయితే చేసి నాకు రేపు క్లాస్లో చెప్పండి, తర్వాత క్లాస్లో. సరే సార్.